జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే నువ్వు అన్న మాటలు నీకు తగ్గట్టుగానే మేము చేయాల్సి వస్తుందని పోలీసులు రిటర్న్ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఎంత అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఆయన హయాంలో ఉండి ఆయన కంట్రోల్లో ఉన్నంత మాత్రాన ప్రతిసారి ఆయన కంట్రోల్లోనే ఉంటారు అనుకోవడం ఎడ్డితనం అని చెప్పారు. మరి ఇప్పుడు ఆయన అయితే బట్టలు తీసి కొడతాను అది ఇది తొక్క తోటకూర అంటున్నారు. ఏంటి అసలు ఆయన బాధ? సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆవేశంలో ఉన్నప్పుడు 4 డైలాగులు వేస్తారు. అంటే దాన్ని ఏమంటారు, ఆయన పులి అనుకుని ఫీల్ అయ్యి ఒక డైలాగ్ వేస్తారు. పులి కూడా గోడ నుంచి పెద్ద గోడ మీద దూకుద్ది, గొప్పది అయిపోతుంది ఇక్కడ. సో ఏంటంటే జగన్ గారు కూడా డైలాగులు వేసినంత మాత్రం గొప్పవాడు అయిపోరు ఖచ్చితంగా. ఆయన మనం వేసిన డైలాగ్ ఏంటి అంటే, ఎవరైతే ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు రిటైర్ అయిపోయినా కూడా వాళ్ళని వెతుక్కొని వచ్చి మరీ కొడతాను, ఆ గుడ్లోడ్ వేసి మరీ కొట్టిస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో మరి అది ఆ మాట ఎంతవరకు కరెక్ట్, దాన్ని పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అట్లా నువ్వు పనిచేసే వాళ్ళందరినీ కూడా ఎట్లా మాట అంటావు అని చెప్పి కూడా అంటున్నారు అనమాట. అలాగే ఆ వ్యవస్థలో ఎవరైతే పోలీసులు కానీ ఎవరైతే కలెక్టర్లు కానీ ఏపీ రాష్ట్రంలో పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా అధికారులందరూ కూడా వాళ్ళు కూడా సీరియస్ అవుతున్నారు. ఎందుకంటే నువ్వు అంతదాకా వస్తే మేము ఎంతదాకా వెళ్ళాలో మాకు తెలుసు. సో ఒక నాయకుడిగా మీరు చెప్పిన పనులు చేయడం మా కర్తవ్యం. అలా అని మమ్మల్ని చిన్న చూపు చూస్తే మర్యాదగా ఉండదంటూ పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చారనమాట. సో మరి పోలీసులు కూడా ఏం చెప్పారంటే, నువ్వు గుడ్లు ఊడదీసి చేసేదాకా పరిస్థితి వస్తే నిన్ను ఎక్కడ ఏమేమి ఊడదీసి కొట్టాలో మాకు తెలుసు. ఆల్రెడీ నీకు అనుభవం ఉంది 16 నెలలు. సో మళ్ళీ నీకు పాత రోజులు కావాలంటే మమ్మల్ని గెలుక్కో, లేకపోతే కామ్గా నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపో అని వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట. మళ్ళీ ఈరోజు గుంటూరు యార్డుకి వచ్చి అక్కడ మాట్లాడుతూ హడావుడిగా మాట్లాడుతూ నన్ను చంద్రబాబు గారు టార్గెట్ చేస్తున్నారు, నాకు పోలీసుల నుంచి రక్షణ కావాలి. సో మరి మాట అనడం ఎందుకు, రక్షణ కావాలని అడగడం ఎందుకు? ఎందుకంటే నువ్వు ఆ మాట అనకపోతే వాళ్ళు ఈరోజు నువ్వు అడిగిన విధంగా రక్షణ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా. సో ఈ రోజు నీకు రక్షణ లేదు అంటే నువ్వు అన్న మాటలు, నువ్వు వాళ్ళని ఆ మాట అనకపోతే వాళ్ళు నీ దగ్గర పనిచేస్తారు. నీకు ప్రభుత్వం కొత్త సెక్యూరిటీ ఇస్తుంది వాళ్ళ తరఫున, అపోజిషన్ లీడర్ కాబట్టి. సో నీకు అసలు అపోజిషన్ కూడా లేదు, ఇంకా నీకు ఎందుకు సెక్యూరిటీ? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే నువ్వు. సో మరి నీకెందుకు సెక్యూరిటీ చెప్పని అలా వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు ఖచ్చితంగా. సో మరి మన నోరు బాగుండి 10 మందిని కలుపుకుని పోతే ఖచ్చితంగా వాళ్ళు కూడా అరే జగన్ ఏదో కష్టపడుతున్నారో మనం కూడా పాప ఆయనకి ఇద్దాము అని వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ కలగాలి. అలా కాకుండా గుడ్లోడు తీసి కొడతా, మీరు రిటైర్ అయిపోయినా ఎత్తుక్కుండి వచ్చి కొడతా, దేశం నుంచి పారిపోయినా లాక్కొచ్చి మరీ కొడతా అంటే వాళ్ళు ఖచ్చితంగా నిన్ను దేశం నుంచి పరిగెత్తించి కొడతారు. సో అలాంటి వాళ్ళని చూసుకుంటే బెటర్. సో చంద్రబాబు గారు కాళ్ళ దగ్గర పడుండి ఆ సెక్యూరిటీ అయితే తీసుకుంటే బెటర్.